హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ఉండేటువంటి సోయా బఠానీ ఆలు కుర్మా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ కర్రీ అయితే మన అన్నంలోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా తినొచ్చు, చాలా బాగుంటుంది. మరి వీడియోలోకి వెళ్ళేద్దామా? మనం ఆ కుర్మా చేసుకోవడానికైతే ఒక ప్యాన్లో ఆయిల్ వేసి టమాటాలు, పచ్చిమిర్చి అవి వేసేసి ఫ్రై చేసుకోవాలి. అంటే అవి మిక్సీ పట్టడానికి ఒక పేస్ట్లా చేసుకోవడానికి దాంట్లోనే చెక్క, లవంగ, అనాస పువ్వు ఉంటుంది కదా, అది కూడా వేసాము. ఇవైతే మీ చాయిస్. ఈ పేస్ట్ వేస్తే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, అందుకోసం వేస్తున్నా. ఒక లవంగం కూడా వేసాము. దీనైతే మనం ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా సోయా చంక్స్ ప్యాకెట్స్ అయితే ఉంటాయి షాప్స్లో, లేకపోతే విడిగా కూడా ఇస్తారు షాప్స్లో, తీసేసుకోండి. ఈ సోయా చంక్స్ని మనం హాట్ వాటర్లో ఒక 10 మినిట్స్ ఉంచాలన్నమాట. ఆ తర్వాత తీసాను. 10 మినిట్స్ ఉంచాక పట్టుకుంటే ఆ టెక్స్చర్లో ఉండాలి. ఇవైతే ఆలు బఠానీ, వాటిని కూడా ఉడకపెట్టుకున్నాను ముందుగానే. ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. నేనైతే ముందే వేసేసాను ఉల్లిపాయలు, అండ్ అందులో బిర్యానీ ఆకు కూడా వేసాను ఫ్లేవర్ కోసం. ఇప్పుడైతే మనం అందులో ఇందాక చేసుకున్న మిశ్రమం ఉంటుంది కదా, మనం చేసిన పేస్ట్ టమాటా, పచ్చిమిర్చి, లవంగం వేసి చేసాం కదా, ఆ పేస్ట్ని అయితే ఇప్పుడు ఈ ఉల్లిపాయల ఫ్రై చేస్తున్న మిశ్రమంలో వేసేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో అయితే ఇప్పుడు కొంచెం స్పైసెస్ యాడ్ చేసుకోవాలన్నమాట. తగినంత కారం, ఇదైతే ఇంట్లో పట్టిన కారం, అందుకే కలర్ చూడడానికి అలా ఉంది. కొంచెం ఉప్పు వేస్తున్నాను, అండ్ గరం మసాలా. మీరైతే ఏ గరం మసాలా అయినా యూస్ చేయొచ్చు, ధనియాల పొడి అయినా రకరకాలు ఉంటాయి కదా, వేసుకోవచ్చు. నేనైతే నాకు అవైలబుల్గా ఉన్న గరం మసాలా వేసాను. అది వేసి ఒకసారి మొత్తం తిప్పేసుకోవాలి, మొత్తం అంటే కలుపుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువసేపు అయితే అవసరం లేదు. తర్వాత మనం ఇందాక ఉడకపెట్టుకున్న ఆలు బఠానీ అవి ఉంటాయి కదా, అవి తీసేసి కొంచెం కొంచెంగా వేస్తూ ఉండాలి. నేనైతే ఆలు బఠానీ అవి యూస్ చేశాను. మీరు ఇంకేమైనా మీకు వెజిటబుల్స్ కావాలంటే ఉడకపట్టి వేసుకోవాలంటే వేసుకోవచ్చు, అది మీ చాయిస్. నేనైతే ఇవే వేసాను. నెక్స్ట్ మనం ఇందాక సోయా చంక్స్ కూడా హాట్ వాటర్లో ఉడకపెట్టేసేసి తీసాం కదా, ఆ సోయా చంక్స్ను కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడైతే మొత్తం ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ అయిపోయినాయి కదా వేయడం, ఒక్కసారిగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎక్కువ కాదు, కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే దీన్ని మనం ఒక 10 మినిట్స్ ఉడకపెట్టుకోవాలి. అంటే వాటర్ వేసేసాం కదా, ఆ కన్సిస్టెన్సీ మొత్తం బాగా అవుతుంది. ఆలోపు అయితే మా మినీ గార్డెన్ ఒకసారి చూపిస్తాను రండి. మాదేం అంత పెద్ద గార్డెన్ కాదులే, ఏదో చిన్న గార్డెన్, స్మాల్ గార్డెన్. చూసారు కదా, అయితే రోజా ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా. ఇప్పుడైతే అలా లేవు, అసలు చెట్టుకి పువ్వులే లేవు, ఏమైందో తెలియట్లేదు. ఫ్లవర్స్ అసలు బతకడం లేదు, అసలు చెట్లే బతకడం లేదు. కానీ ఒకప్పుడు అయితే చాలా బీభత్సంగా ఉండే, ఇప్పుడైతే తగ్గిపోయింది. బాగున్నాయి కదా చూడడానికి. ఇంతకుముందు అయితే రోజు కాలేజ్ వెళ్ళే వాళ్ళము, ఇప్పుడైతే పెట్టుకుందామంటే ఒక్క పువ్వు కూడా ఉండటం లేదు. ఇదైతే చాలా బాగుంది కదా చూడడానికి. నాకైతే వీడియో తీస్తుంటే మాత్రం నిజంగా చాలా నచ్చింది. చిట్టి చిట్టి పచ్చిమిర్చి అయితే ఇవి పండిపోయినాయి కదా, పండు మిర్చి. అంటే చెట్టు నుంచి కోద్దామంటే చేతులు అయితే మాకు అస్సలు రాలేదు. అంటే అవి పడి మొలిచినాయి, అసలు మేము వెయ్యలేదు. చూస్తుంటే చాలా కలర్ఫుల్గా ఉంది, అందుకని మేము వదిలేసేసాం, వాటిని అయితే కొయ్యలేదు మేము. ఓకే, ఇప్పుడైతే మనం ఇంకా కర్రీ దగ్గరికి వెళ్ళిపోదాం. చూసారు కదా, కర్రీ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. మీకు ఇంకా కొంచెం ఉడకాలంటే ఇంకొంచెం సేపు వెయిట్ చేయొచ్చు, అది మీ చాయిస్. ఇప్పుడైతే మీరు దాంట్లోకి ఫ్రెష్గా ఉండే పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఏవైనా వేయచ్చు. నా దగ్గర అయితే ఓన్లీ కొత్తిమీర అవైలబుల్లో ఉంది, సో నేను అది మాత్రమే వేసేసాను. చూసారు కదా, ఎంతో టేస్టీగా సోయా బఠానీ ఆలు కుర్మా చాలా బాగుంది కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.